పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదేవిధంగా అనేక వస్తువుల ధరలు కూడా ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇంధనం, వంట నూనె, గ్యాస్ వంటి నిత్యావసరాల నుంచి ఇతర వస్తువుల వరకు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగి జీవన భారంగా మారిందని ప్రజలు చెబుతున్నారు. యుద్ధ ప్రభావం కారణంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతుండగా ఇది పూర్తిగా సామాన్యుడిపై భారం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం వల్ల వివిధ రంగాలపైన తీవ్ర ఒత్తిడి పడింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలైతే కొన్ని సరుకులు కొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో ప్రధానమైనది అయితే వంట నూనె రేటు కూడా చాలా పెంచడం జరిగింది. మనతో పాటు అసలు ఎంత పెరిగిందో మనతో పాటు మాట్లాడడానికి షాప్ ఓనర్ ఉన్నారు. సరే, ఎంతవరకు పెరిగిందో ఆయిల్ షాప్ సుమారు నెల రోజుల నుంచి 25 రూపాయల దాకా పెరిగిందమ్మా. ఇంకా 15 రూపాయలు పెరగవచ్చని అనుకుంటున్నారు. ముందు డిమాండ్కి సరిపడా సరుకు లేదు. కంపెనీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు రేపు వస్తుంది మాపు వస్తున్న పెండింగ్ పెడుతున్నారు. పాత రేట్లో కొని ఇద్దామన్నా కూడా లేదమ్మా, సరుకు పైనుంచి రావట్లేదని చెప్తున్నారు. అంటే అక్కడ నుండి సరుకు రాకపోవడం వల్ల ఇక్కడ రేటు పెంచారా, లేకపోతే అక్కడి నుంచి రావట్లేదని చెప్పి డిమాండ్గా ఉంటుంది. ఎలా రియాక్ట్ అవుతున్నారు సార్? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇంత రేటు కొంటున్నారు అంటే బాగా వాడకం మాత్రం తగ్గడం మాత్రం 50% పైన తగ్గింది. అందులో ఈ 3 రోజుల నుంచి గ్యాస్ కొరత ఎక్కువైపోయి ఈ 2 ప్రభావం ఎక్కువైపోయి ఇంకా సేల్ పడిపోయింది. ఇంకేమీ లేదు. హోటల్స్ వాళ్ళు కూడా రావట్లేదు, కొద్దిగా తగ్గింది. దగ్గర ప్రధానంగా కొనేవాళ్ళు అంటే సామాన్యుల కంటే కూడా ఈ రెస్టారెంట్ ఓనర్స్ వీళ్ళు ఎక్కువ కొంటారు. సామాన్య రిటైల్ కస్టమర్లే మా దగ్గర వస్తారు. వాళ్ళు కూడా తగ్గారు రావడం. రేటు బాగా పెరగడం వల్ల ఆగారు. సార్, అంటే ఏ నూనెల మీద ఎక్కువగా కాస్ట్ పడింది? ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నాయి కాస్ట్? సన్ఫ్లవర్ ఆయిల్ 155 ఉండేది. ఇవాళ 195 రిటైల్, ప్యాకెట్స్ మాత్రం 175. అది అంటే రానున్న రోజుల్లో ఇదే కాస్ట్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం? ఇంకొక 10 రూపాయలు పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాను. యుద్ధ ప్రభావం బాగా కనబడుతుంది. మీరు ధర పెంచడంతో ఎలాంటి ఒత్తిడి? ఇదివరకు ఇట్లాగా రేటు బాగా పెరుగుతుందని ఊహించుకుని పెట్టుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు రేటు పెరుగుతుంది, ఎప్పుడు రేటు తగ్గుతుందో కూడా తెలియదు. ఎవరు అంత ముందుకు వెళ్ళట్లేదు. రేట్లు ప్రభావం బాగా ఇబ్బంది పడుతుందని. ఇదివరకు సేల్ లేదు, తగ్గింది కాబట్టి భయపడుతున్నారు. అన్ని సరుకులు పెరిగినాయి రేట్లు. ఆడవిడ యుద్ధం చేసుకుంటుంటే మనకు పెరగడం ఏంటి? దిగుమతి అవ్వట్లేదు, కరెక్టే ఏంటి. దానివల్ల ముందు చూసుకోవాలి. కానీ ఎవరు యుద్ధం చేసుకున్నా యుద్ధం చేసుకోకపోయినా నాశనం అయ్యేది మధ్యతరగతి కుటుంబమే. మధ్యతరగతి కుటుంబాన్ని పట్టించుకున్నవాడు ఎవడు లేడు. మధ్యతరగతి కుటుంబం ఇలా వ్యాపారం కూడా మధ్యతరగతి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు, ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా మధ్యతరగతి కుటుంబం టార్గెట్. అంతవరకే. యుద్ధం ప్రభావం వల్ల సరుకులు రేటు పెరిగింది అంత తెలీదండి. ఇప్పుడు దాకా మీ వరకు అయితే ఏమేమి రేట్లు పెరిగినాయి? మీరు కొనలేని పరిస్థితి ఏమేమి సరుకుల మీద? ఏదైనా కొనలేమండి, ఏదైనా కొనలేము. సగానికి సగం ఎక్కువైపోయింది. గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బ్లాక్లో అమ్ముతున్నారండి. 22,500 బ్లాక్లో అమ్ముతున్నారు గ్యాస్. మరి వాళ్ళకి బ్లాక్లో అమ్మడానికి ఎవరు ఇస్తున్నారో మరి అది కూడా తెలుసుకోవాలిగా. ఆయిల్ రేట్లు ఎక్కడ చూసినా ఎక్కువే అంటున్నారు. మరి సో చూసారు కదా, ఏది అంటే ఏ రంగంలో ఏది రేటు పెరిగినా కూడా దాని ప్రభావం మధ్యతరగతి కుటుంబాల మీదే పడుతుందని కూడా తీవ్రంగా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ముడి సరుకులనే కాకుండా ఆయిల్ చూసుకున్నా, గ్యాస్ సిలిండర్ చూసుకున్నా తీవ్ర ఇబ్బందులే పడుతున్నారని చెప్పుకోవచ్చు సామాన్య ప్రజలు. వదంతులు నమ్మొద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే సమాజంగా చూసుకుంటే, సామాజిక భావంతో మనం పరిస్థితిని చూసుకుంటే మాత్రం పరిస్థితి అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, YK న్యూస్, విజయవాడ.